కాకినాడ మాజీ ఎమ్మెల్యే సివికే రావు పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ సంత చెరువు సెంటర్లో మాజీ ఎమ్మెల్యే సివికే రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1962లో సివికే రావు ఎమ్మెల్యేగా గెలిచి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారన్నారు. ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేసి జైలుకు కూడా వెళ్లడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, నాగరాజ్ కుమార్, దువ్వా సాయి, శ్రీవేణమ్మ, చైతన్య, తెలుగుదేశం నాయకులు బలరాం, సత్యబాబు, కోలూరి పెద్ద, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు సివికే రావు గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాం. ఈ రోజున నాతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ అబ్బాయి నాగరాజు గారు, కోడలు గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు సంఘ సభ్యులు కూడా ఈ రోజున అందరు కలిసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాము. ఈ రోజున సివికే రావు గొప్ప వ్యక్తి అండి. ఈ రోజున కాకినాడ నగరంలో ప్రజలకి ఎంతో సేవ చేసిన వ్యక్తి. సేవ చేయడం కాదు, ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ప్రజా సంస్థలపైన ఆనాడు 1962లో ఆయన్ని సేవలు గుర్తించండి ఎమ్మెల్యేగా నెగ్గించారండి కాకినాడ ప్రజలు. 1962లో ఎమ్మెల్యేగా నెగ్గించారు ఆయన్ని. 50 నుంచి ఉన్నారు, 62లో ఎమ్మెల్యే అయ్యారు ఆయన. ఈరోజు ఈ కాకినాడ ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. ప్రజలు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు, కొంత రెల్లిపేట వాళ్ళు వీళ్ళు అంటారు, ఫ్లాట్లకు వెళ్ళినప్పుడు ముసలాళ్ళు ఉన్నారు, చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, బాబు సివికే రావు మాకు ఏ సమస్యలున్నా వచ్చి మా కోసం దెబ్బలాడి పని చేయించేవారు బాబు అని చెప్పేవారు. అట్లా చెప్పేవారు. ఆయన ఒక స్ఫూర్తి, ప్రజాసేవలకి సేవ చేసేవాళ్ళకి స్ఫూర్తి. సివికే రావు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన గుర్తుండాలన్న ఆలోచనతో ఆయన విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. కుటుంబ సభ్యులు మేము అందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుందండి. ఓ గొప్ప వ్యక్తి విగ్రహం ఈ రోజున ప్రజలకు తెలియాలి సివికే రావు అని చెప్పి ఈ ప్రాంతంలో విగ్రహం పెట్టుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా మల్లాడి స్వామి గారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ ఎన్టీ రామారావుని పెట్టుకున్నాం. సివికే రావు ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, ఆయన ఎమ్మెల్యే గారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎమ్మెల్యే అవుతారేమో అనుకుంటారు. అందరూ వారసత్వం వస్తూ ఉంటుంది. అందరూ అనుకుంటారు సివికే రావు అబ్బాయిలు ఎమ్మెల్యేలు ఎవరు అవ్వలేదు అనుకుంటారు. కానీ అయ్యారండి. ఆయన స్ఫూర్తి ఎక్కడికో పోలేదండి. వాళ్ళ మనవరాలను పెళ్లి చేసుకున్నాడు డాక్టర్ అరవింద్ గారు. సివికే రావు గారి వర్ధంతి సందర్భంగా హాజరైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన ప్రేరణకర్త మా కొండబాబు గారు. ఎందుచేతంటే అరవింద్ బాబు గారిని మేము ఇక్కడ తీసుకొచ్చి సత్కరించాలి, సివికే రావు గారు వారసత్వం అక్కడ నిలబడిందని చెప్పి వారిని ఆహ్వానించినప్పుడు ఆ సందర్భంలో వారిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు వారు ఒకటే చెప్పారు, ఓ ప్రముఖ వ్యక్తి పట్టణంలోనే అటువంటి వ్యక్తికి విగ్రహం పెట్టి దాని గురించి ఆలనా పాలన చూడటం లేదని చెప్పేసి అంటంతో మా హృదయాలు చాలా బాధపడే, ఇంటి నిజమే ఎంత పొరపాటు చేస్తున్నాం మనం అని చెప్పి ఆ రోజు మనసులోకి మస్తిష్కంలో ఎక్కించుకున్నాం. అమ్మగారితో మాట్లాడితే మొన్న మీటింగ్ 20వ తారీఖు మేము మీటింగ్ చేసినప్పుడు రేపు 26వ తారీఖు నేనండి వర్ధంతి అన్నారు. వెంటనే స్పందించి దీన్ని కార్యక్రమ రూపంలో పెట్టాలని స్థానిక పట్టణ కార్యకర్తలతో మాట్లాడి, జిల్లా కార్యకర్తలతో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అడిగిన వెంటనే మాకు ఏ రకంగా అయితే మాకు ప్రేరణ కలగజేసి ఈ కార్యక్రమాన్ని విజయానికి కారణమైనటువంటి మా కొండబాబు గారు వారిని ఆహ్వానించడం, వారి ఇక్కడ వచ్చి వారి చేతుల మీదకి ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంచేత తప్పనిసరిగా ఇది నిత్యం కూడా జరుగుతూ ఉంటూ ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నాయకులు ఉండాలి. ముఖ్యంగా మాది సూర్యబలి వ్యవస్థ, సూర్యబలి సామాజిక వర్గానికి ఒక వెండి తెచ్చినటువంటి వ్యక్తి అయినా అయితే ఒకటి మనవి చేస్తున్నాను, ఎప్పుడు కూడా కుల సంఘాలకు ఆయన ప్రాముఖ్యత ఇవ్వలేదు. సామాజిక సేవే ప్రధాన కర్తవ్యంగా పేద బడుగు జనాలకి ఆయన సేవ చేశారు. ఆ సేవే కావాలి మనకి, కులం కాదు ప్రధానంగా. ఇప్పుడు కులంగా కాదు, మేము గర్వించూ చేసుకున్న తప్ప కుల ప్రసక్తిగా చేయలేదు.